హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిదు సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మిల్ మేకర్ కుర్మా అండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టయితే మీరు కూడా చెయ్యండి. ఇవైతే ఒక పావు కేజీ క్యాప్సికమ్ అండి. ఇలా కడిగేసుకొని లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. తీసి అయితే ఇగో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే. చపాతీకైనా లేదంటే దోసకైనా, బగారా రైస్కి, జీరగ రైస్, వైట్ రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా వచ్చిందండి. చూడండి, ఇగో ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం పల్లీలు వేసుకున్నామండి. ఎక్కువ వేయద్దు పల్లీలు. ఇలా పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి వీటిని. కొంచెం సేపు ఫ్రై కాగానే దీంట్లోనైతే ఒక 2 స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అయితే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మీడియం అయినా హై ఫ్లేమ్ అయినా పెడితే మాడిపోతే టేస్ట్ బాగుండదు అన్నమాట. ఈ విధంగా మెల్లగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఫ్రై అయ్యేంత లోపటైతే నేను మిల్ మేకర్ కూడా కొంచెం హాట్ వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, మరి ఎక్కువ ఫ్రై కానివ్వద్దు, మనకి స్మెల్ వస్తే సరిపోతుంది. ప్లీజ్ అండి, మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మా కర్రీ ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకున్నానండి లాస్ట్కి. చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ మిస్ కాకుండా చూడొచ్చండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఇగో ఈ విధంగా తీసేసుకోవాలండి. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు అయితే పొట్టు తీయొద్దు, అలానే వేసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక 4 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే అవసరం ఉంటుంది. ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్దగా కట్ చేయొద్దు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటికీ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ కూడా ట్రై చేయాలి.
టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు పల్లీలు అవన్నీ మిక్సీ పట్టినాం కదా, దాంట్లో కొంచెం జీడిపప్పు ఉంటే కూడా జీడిపప్పు వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశానండి. మీరు జీడిపప్పు ఉంటే ఒక 5-6 జీడిపప్పు ఫ్రై చేసేసి వేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే జీడిపప్పు వేస్తే. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కానివ్వాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అయితే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పోపులో ఏ కర్రీలో వేసుకున్నా స్మెల్ బాగా వస్తుంది, మళ్ళీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా మసాలా అంతా, అది దీంట్లో వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొంచెంసేపు అలానే ఉండనివ్వాలండి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు ఉండనిచ్చి తర్వాత టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. మనం పల్లీలు, నువ్వులు వేయడం వలన అలానే వైట్ కలర్ ఉంది. ఎందుకంటే మనం టమాటా వేస్తే కొంచెం కలర్ వచ్చేది, టమాటా వేయలే కాబట్టి వైట్ కలర్గా ఉంది చూడండి. ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, నాకు సరిపోతుందండి ఇదే. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెంసేపు అయితే ఉండనివ్వాలండి, ఇలా ఉడకాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మనకు కొంచెం మిల్ మేకరు, క్యాప్సికమ్ ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఉండనివ్వాలండి, ఇలా బాగా ఉడకాలి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. మిల్ మేకర్ అయితే చాలా అంటే చాలా మంచిదండి మన హెల్త్కి. అసలు అయితే చాలామంది క్యాప్సికమ్ తినరు, మిల్ మేకర్ కూడా ఎక్కువ మంది తినరు, కానీ చాలా అంటే చాలా హెల్తీ అయింది ఇవి రెండు, క్యాప్సికమ్ అండ్ మిల్ మేకరు. ఇంకా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. లాస్ట్కి అయితే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.